బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా వారిని అణగదొక్కుతున్నారని బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలోపు బీసీలకు 44% రిజర్వేషన్ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోపిడీ చేస్తున్నారంటున్న రామచంద్ర యాదవ్తో మా ప్రతినిధి సంతోష్ ఫేస్ టు ఫేస్. బీసీవై అధినేత అయితే కనుక రామచంద్ర యాదవ్ చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మనతో ఉన్నారు, వారితో మాట్లాడుతున్నారు. 2026 నుంచి కూడా ఏదైతే బీసీల గత 30-40 సంవత్సరాల నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, రాష్ట్రం విడిపోయిన తర్వాత కావచ్చు, పార్టీలు నాయకులు అధికారంలోకి రాకముందు ఒక నాలుక, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నాలుక అవలంబించే కార్యక్రమం చేస్తున్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారైనా లేదంటే చంద్రబాబు నాయుడు గారైనా, మరీ ముఖ్యంగా ఇప్పుడున్న ప్రభుత్వము బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకోపోగా బీసీలను అనగదొక్కే కార్యక్రమం చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఈరోజు చర్చించిన అంశాల్లో రాజధానిలో బీసీ కులాలకు 1000 ఎకరాలు కేటాయించి అభివృద్ధి పరంగా తీసుకెళ్లే డిమాండ్ తీసుకొస్తున్నాము. దాంతోపాటు బీసీలకు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో బీసీలకు రక్షణ చట్టం కల్పిస్తామని చెప్పి ఆ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. దాంతోపాటు వచ్చే సంవత్సరం జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల లోపు బీసీలకు సమగ్ర కులగణన చేపట్టి దాని ఆధారంగా కనీసము 44% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ దీని మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ అంశాలపైన రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలలో చైతన్యం తీసుకొని వచ్చి ఈ ఉద్యమంలో ప్రతి ఒక్క వర్గాన్ని బాధ్యత చేసి నడుం బిగించి ముందుకెళ్లే దిశగా తీసుకెళ్లడం కోసము వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 22వ తేదీన రాజధాని ప్రాంతంలో లక్షలాది మంది బీసీల ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో బీసీల యొక్క హక్కులకు సంబంధించి, డిమాండ్లకు సంబంధించి ప్రభుత్వాన్ని మెడవల వంచే దిశగా పోరాటం కొనసాగిస్తామని చెప్పి, అదేవిధంగా దేశవ్యాప్తంగా బీసీలకు చట్టసభల్లో 44% రిజర్వేషన్లు ఇవ్వాలనే అంశానికి సంబంధించి ఆ ఉద్యమానికి బీజం వేసే దిశగా పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సార్, రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లు పక్కన పెడితే ఇక ప్రభుత్వాలు చూసుకున్నట్లయితే కనుక పరకామణి కేసు కావచ్చు, కల్తీ లెక్కర్ కేసు కావచ్చు, ఇటువంటి కేసులు అయితే నమోదు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనపడుతూ ఉన్నాయి. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఇవన్నీ కూడా ఈ రెండు పార్టీలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేస్తున్న దోపిడీలో భాగం. ఇప్పటి వరకు రాష్ట్రాన్ని దోపిడీ చేశారు, రాష్ట్ర వనరులను దోపిడీ చేశారు, భూములను దోపిడీ చేశారు, వృత్తులను దోపిడీ చేశారు. చివరికి దేవుడి దగ్గరకు వచ్చారు. ఇప్పుడు దేవుడి భూములు దోపిడీ చేస్తున్నారు, దేవుడికి అపచారం చేస్తున్నారు, దేవుడి యొక్క సేవలు కైంకర్యాల్లో జరిగే వాటిలో కూడా అవినీతి చేసి వీళ్ళు తీరని ద్రోహం చేస్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళ యొక్క ద్రోహానికి బుద్ధి చెప్పే రోజులు తొందరలోనే ఉన్నాయి. వీళ్ళ యొక్క కుటిల రాజకీయాలకు అంతం పలికే రోజులు తొందరలో ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. ప్రశ్నిస్తుంటే చూసుకున్నట్లయితే కనుక మీపై అరెస్టులు కావచ్చు, అదేవిధంగా అనేక విధాలుగా కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అంటే మీరు రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకెళ్ళబోతా ఉన్నారు? ఇలాంటి బెదిరింపులకు, ఇబ్బందులకు, అడ్డగింతలకు, కేసులకు భయపడేవాన్నైతే ఈ 2 సంవత్సరాల్లో నా ప్రయాణం మరో రకంగా ఉండేది. వీటన్నింటికి సిద్ధపడే నేను ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టాను. నా ప్రయాణం కేవలం రాజకీయం కోసమో ఒక పదవి కోసమో కాదు. ఈ రాష్ట్రంలో 100-85% పైగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ బహుజనుల యొక్క జీవితాలలో మార్పు తీసుకురావడం కోసము ఈ రాష్ట్రంలో బహుజనులకు రాజ్యాధికారంలో లక్ష్యంగా ప్రయాణం మొదలుపెట్టాము. అది సాధించేంత వరకు ఇలాంటి అడ్డంకులు ఎన్ని వచ్చినా వెనకడుగు వెయ్యనని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక రాష్ట్రంలో బీసీలకు అయితే కనుక అన్యాయం జరుగుతుందంటూ కూడా బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ అయితే కనుక ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనపడతా ఉన్నాయి. ఏ ప్రభుత్వాలు వచ్చినప్పటికీ కూడా అనేక అంశాలతో అయితే కనుక కేసులు పెద్ద ఎత్తున అయితే కనుక నమోదు చేస్తున్నారు, కానీ బీసీలకు సంబంధించి న్యాయం జరగలేదు అంటూ కూడా పెద్ద ఎత్తున అయితే కనుక రామచంద్ర యాదవ్ అయితే ఆరోపణలు ఇస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. కెమెరామ్యాన్ పవన్తో సంతోష్, రాజ్ న్యూస్.